సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వచ్చిన వీసాలన్నిటికీ ఒకటి వాళ్ళు ఒకటే అడుగుతారు, మీరు యూనివర్సిటీకి ఫీజు కడతారు. ఎస్, 5 లక్షల ఫీజు కడుతుందని. ఆ ఫీజు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు. ఎలా అక్కడ ఉండటానికి మీకుండే సపోజ్ ఏదన్నా అందరితో కలిసి ఉన్న షేరింగ్ అపార్ట్మెంట్ కావచ్చు, షేరింగ్ హౌస్ కావచ్చు, దానికి అయ్యే ఖర్చులు చూపించాలి. అవన్నీ కూడా క్యాష్ రూపంలో బ్యాంకులో చూపించాలి వీసా టైంలో. ఎస్, నా దగ్గర ఇదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్, ఇంత క్యాష్ ఉంది, నా పేరెంట్స్ ఇంత ఇచ్చారు, క్యాష్ ఉంది, నా చదువు అక్కడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని సంవత్సరాలకి సరిపడా అమౌంట్ నా దగ్గర రెడీగా ఉంది అనే విషయాన్ని మనం వీసా ఆఫీసర్కి చెప్పగలగాలి విత్ బ్యాంక్ స్టేట్మెంట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం ఫస్ట్ ఏమో చదువుకుని మళ్ళీ నా దేశానికి వచ్చేస్తానండి అని చెప్తున్నాం. రెండోది ఈ క్యాష్, లిక్విడ్ క్యాష్ బ్యాంకులో ఉన్నట్టు మనం చూపించాలి. విదేశాల్లో చదువుకి, నివాసానికి, మన విలాసాలకి అయ్యే ఖర్చులన్నీ ఎస్ ఉన్నాయి అని చెప్పగలిగే పరిస్థితి మన దగ్గర ఉండాలి. నెక్స్ట్, ఇక బిజినెస్ అండ్ కామర్స్ కోర్సుల విషయానికి వస్తే ఎంబీఏ తర్వాత ఏం చేయాలి? జీమ్యాట్ రాయాలి. ఇది అందరికీ తెలిసిందే. సో వీళ్ళందరికీ డిగ్రీ తర్వాత 4-5 ఇయర్స్ ఏదన్నా మంచి కంపెనీల్లో పనిచేసి ఉండి ఆ సర్టిఫికేట్ ఉంటే బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఎలా ఉంది? మనకి కొన్ని కంపెనీల్లో ప్రతి సంవత్సరం ప్రమోషన్ రావచ్చు, కొన్ని కంపెనీలో 2 సంవత్సరాలకు రావచ్చు, కొన్ని సంవత్సరాల్లో 3 సంవత్సరాలకు రావచ్చు. కానీ మన పనికి మాత్రం ఒక ఐడెంటిటీ వాళ్ళు ఇస్తారు, గ్రేడింగ్ ఇస్తారు. ఇక్కడ గ్రేడ్ ఇంపార్టెంటే. ఎస్, ఎలాగంటే మీట్స్ ది ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒక కంపెనీకి ఒక ఎంప్లాయీ ఎంతవరకు పని చేయాలనుకున్నారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో అంతవరకు మాత్రమే పని చేశాడు, అది ప్లస్ పాయింటే, కానీ అంతవరకే తీసుకుంటారు. అలాగే అనుకున్న దానికంట ఎక్కువగా పనిచేశారనుకోండి, మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒక కంపెనీ 10 లక్షల రూపాయలు టార్గెట్ ఇచ్చింది, లేదు ఇంత ప్రాజెక్ట్ వర్క్లో ఈ టైంలో నెల రోజుల్లో చేయాల్సిన ప్రాజెక్టు 28 రోజుల్లో చేశాడు, లేకపోతే 25 రోజుల్లో చేశాడు, 6 నెలల్లో చేయాల్సిన ప్రాజెక్టు కూడా 4.5 నెలల్లోనే చేశాడు అంటే మనకి వాళ్ళకి అనుకున్న దానికన్నా ముందుగా మనము పెర్ఫార్మెన్స్ చూపించాం. అటువంటిది చాలా ఇంపార్టెంట్. అదొక గ్రేడ్ ఉంటుంది. ఇవన్నీ లేదు, అసలు ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్స్ అంటాం. అసలు మనకి ఏంటంటే ఏదైనా సేల్స్లో పనిచేసినట్టయితే అయ్యో 10 లక్షల రూపాయలు మంత్లీ టార్గెట్ అయితే 15 చేశాడండి ఎవ్రీ మంత్ అంటారు. అట్లాగే ఆ కంపెనీ యాక్టివిటీని బట్టి మన గ్రేడ్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అవి చాలా ఉపయోగపడతాయి. ఎన్ని రకాలు ఉపయోగపడతాయండి? పనిలో ఎట్లాంటి గ్రోత్ ఉంది, పర్సనల్గా గ్రోత్ ఎలా జరిగింది, అక్కడికి వెళ్ళేది దానికి, ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఆ యూనివర్సిటీకి ఏ రకంగా అంటే మీరు మంచిగా చదివితే యూనివర్సిటీ కూడా నేమే కదా, అటువంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా సెమ్ టు సెమ్ గ్రేడింగ్ ఉంటుంది. ఇందాక కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. బిగినింగ్లో మనం ఒకే యూనివర్సిటీలో చదవాల్సిన అవసరం లేదు. సపోజ్ 2 ఏళ్ళు మనం చదువుతున్నామంటే మొదటి సంవత్సరం ఒక యూనివర్సిటీలో చదవచ్చు, రెండో సంవత్సరం కూడా మనకి ఇష్టమైన ఇంకొక యూనివర్సిటీలో కూడా చదివే అవకాశం ఉంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. మనం ఈ కాపునాడు ఛానల్ ద్వారా మళ్ళీ మీకు ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, బ్యాంకు లోన్స్ మనం ఎలా తీసుకోవాలి? మనం అందరము మన కులంలో ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబీకులు, ఇంకా మధ్యతరగతి కన్నా కింద ఉన్న కుటుంబీకులే ఉన్నాము. వాళ్ళందరికీ పై చదువులు చదువుకోవాలి, ఇలా విదేశీ విద్యకు వెళ్ళాలి. అది ప్రభుత్వం తరపు నుంచి వచ్చే విదేశీ రుణాలు కావచ్చు, బ్యాంకుల తరపు నుంచి వచ్చే కావచ్చు, ఎలా తెచ్చుకోవాలి అందు గురించి కొన్ని టిప్స్ మళ్ళీ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. బ్యాంక్స్ ఇస్తున్నాయండి, అన్ని బ్యాంక్స్ ఇస్తూనే ఉంటాయి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటువంటివన్నీ వీళ్ళందరూ ఏదో ఒక షూరిటీ ఉంటే కానీ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఆ రూల్స్ త్వరలో
ఏమన్నా మారుతాయేమో మనం వేచి చూద్దాం. మారే అవకాశం కూడా ఉండొచ్చని వినిస్తుంది. చూద్దామండి. అప్పుడు మళ్ళీ మనం అదే విషయాన్ని అందరికీ కూడా తెలియపరిచే పరిస్థితి మన దగ్గర ఉంటుంది. తప్పకుండా తెలియపరుస్తాం. ఈ I-20 వచ్చిన తర్వాత అక్కడ ఉండటానికి అయ్యే ఖర్చులు ఇవన్నీ చూసుకుని బ్యాంకుకి ఒక స్టేట్మెంట్ రూపేణ మనం ఇవ్వాలి. ఏ బ్యాంక్కి వెళ్తున్నాము ఆ బ్యాంకుకి, లేదా ఏ కార్పొరేషన్కి వెళ్తున్నాము ఆ కార్పొరేషన్కి. సపోజ్ మనకి కార్పొరేషన్ ఉంది, విదేశీ రుణాలు ఇస్తుంది, వాళ్ళకు కూడా ఒక స్టేట్మెంట్, ఆ స్టేట్మెంటు చక్కగా నీట్గా మెన్షన్ చేసి ఇవ్వాలి. ఈ బ్యాంకులు వీటికన్నా కూడా ప్రొడిజీ అని ఒక ఫైనాన్స్ సంస్థ ఉంది. ఈ ఫైనాన్స్ సంస్థ ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టకుండానే రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటి నోట్ చేసుకోండి. ప్రొడిజీ, PRODIGY, ప్రొడిజీ అంటే అక్కడ మీరు $100 ఫీజు కడుతున్నారంటే $80 లోన్ ఇచ్చేస్తుంది. HDFC బ్యాంకు 40 లక్షల వరకు ఏ విధమైన షూరిటీ లేకుండా, అంటే తనఖా లేకుండా 40 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంది. అది క్లియర్ కట్గా మనం చెప్పగలుస్తాం. ఇక వీసా ఇంటర్వ్యూ, ఇందాక కూడా చెప్పాం, వీసాకి వెళ్ళేటప్పుడు చాలా మనం టెన్షన్స్ తెలాల్సిన అవసరం లేదు. ఒకసారి కాబట్టి రెండోసారి అప్రూవ్ అవుతుంది. మనం టెన్షన్తో వెళ్ళినప్పుడే అన్ని రకాల ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. టెన్షన్ పెట్టుకోవద్దు. ఎస్, కాన్ఫిడెంట్గా వెళ్ళండి. నేను వెళ్తున్నాను, నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను, వాళ్ళు అడిగిన విషయానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పడం వేరు, అంటే దగ్గరగా ఉండే సమాధానం చెప్పడం వేరు, కరెక్ట్గా మాట్లాడటం వేరు. కరెక్ట్గా మాట్లాడటం అనేది ఎప్పుడు ప్లస్ పాయింట్ అవుతుంది. అదొకటి చూసుకోండి. ఏ ఎంబసీకి వెళ్ళినా సరే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వెబ్సైట్లోనే అప్లై చేసేసుకోండి. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాము, ఏ కోర్సుకి వెళ్తున్నాము, ఇట్లాంటి అన్ని క్లియర్ కట్ మెన్షన్ చేయండి. ఏ యూనివర్సిటీలు అంటే ఒకసారి వీసా రిజెక్ట్ అయింది అనుకుందాం, ఎంత మంచి యూనివర్సిటీలో మనకి సీట్ వచ్చినా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ వీసా టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రీవియస్గా ఎవరెవరు వెళ్ళారో వాళ్ళతో మాట్లాడండి. ఏం ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, మనం ఏం చెప్తున్నాం, మనం ఏం చెప్పాలి, ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓన్ సెల్ఫ్ అసెస్మెంట్ అంటాం. కూర్చోండి, మీ అంతట మీరు తెలుసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి ఏం చెప్పాలో చెప్పండి. డాక్యుమెంట్స్ రెడీగా అవైలబుల్గా పెట్టుకోండి. ప్రతి డాక్యుమెంట్ అవైలబిలిటీ ఉండాలి, చూసుకోండి. ఓకే, లేదంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు. అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మన వాళ్ళు తెచ్చుకోకండి. అలాగే మన యుఎస్ ఎంబసీకి వెళ్దాం. అసలు యుఎస్ ఎంబసీలో ప్రీవియస్గా చాలా తక్కువ వీసాలు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళు మన స్లాట్ బుక్ చేసుకొని అన్ని రకాలుగా ప్రిపరేషన్ పెట్టుకుంటే కానీ మనకి వీసా ఇంటర్వ్యూ అనేది దొరికేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కొంత మార్చారు. ఏం చేస్తున్నా అంటే ప్రతి ఇయర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అని కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది కొన్నేళ్ల కిందటి నుంచే జరుగుతుంది. అదొకటి ఎప్పుడు జరుగుతున్నదో ఆ వివరాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే అనేక కాలేజెస్లో ఈ కాన్సులేట్స్ అమెరికన్ కార్నర్ పేరిట అండ్ ప్రతి కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో అంటే ఇంపార్టెంట్ కాలేజెస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజీల్లో అమెరికన్ కార్నర్ పేరిట ఒక ఆఫీస్ పెడుతున్నారు. ఆ ఆఫీస్లో వెళ్ళి కలిసి అక్కడికి ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు అక్కడ ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, చిన్న చిన్న సలహాలు తీసుకోండి, బాగుంటుంది. వాళ్ళ దగ్గరే అంటే వాళ్ళు ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే వాళ్ళు మీ కౌన్సిలింగ్ లాంటిది ఇస్తారు. అవి బాగా ఉపయోగపడతాయి. ఈ కార్నర్స్, అమెరికన్ కార్నర్ పేరిట ఉన్న కౌంటర్స్ మీకు ఎలా మీరు ఎంబసీలో ఇంటర్వ్యూ అటెండ్ చేసేటప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది చిన్న ట్రైనింగ్ లాంటిది ఇస్తారు. అవి యూటిలైజ్ చేసుకోండి. ఏదో ఉంది కదా క్యాజువల్ వెళ్ళొచ్చామన్న కదా అన్నట్టు మీరు ఏం బిహేవ్ చేయొద్దు. చెప్పాను కదా, ఎప్పుడు ప్రతి మనిషి తన జీవితకాలంలో నేర్చుకునేవాడే అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించగలరు, ఎన్నో విజయాలు సంపాదించగలరు. నేర్చుకుంటూనే ఉండండి. అలాగే ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా అది ఆన్లైన్లో దొరికిపోతాయి. మీరు వాటికి సంబంధించి కూడా ఎంబసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి అవి కూడా చూసుకోండి. అలాగే స్కాలర్షిప్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఇదిగోండి, మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అంటే మనం ఎంత బాగా చదువుకున్నాం,
8.5 కాదు 9% మన గ్రేడ్ వచ్చింది, 9.2 9.5 వరకు గ్రేడ్ వచ్చింది టాప్. అసలు దాని గురించి ఎవరు ఆలోచించరు, వెంటనే లోన్ వస్తుంది మీకు. అలాగే నీడ్ బేస్డ్ స్కాలర్షిప్, అవసరాలను బట్టి పేదరికం బట్టి మీకు లోన్ వచ్చే పరిస్థితి. అలాగే 100% ఫీజులు తిండి నివాసం ఖర్చులు కూడా ఇచ్చే స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలు ఫారిన్లో కూడా మన గ్రేడ్ని బట్టి యువతల అవసరాలను బట్టి చూసుకొని వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఇంటర్వ్యూలో మనం చాలా సక్సెస్ఫుల్గా ఆన్సర్ చేయగలిగితే ఆ స్కాలర్షిప్ ఈజీగా పొందొచ్చు మనం. అలాగే ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ స్కాలర్షిప్, మన ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వాలు కావచ్చు. నెక్స్ట్ స్పెషలైజ్డ్ స్కాలర్షిప్ అంటే చదువుతో పాటు క్రీడలు, ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ మ్యూజిక్, ఇతర అడ్వెంచర్లు, ట్రెక్కింగ్లు ఇవన్నీ అక్కడ మామూలే. మనం ఇక్కడ కూడా కొన్ని టూర్లకు వెళ్తాం, ఎడ్యుకేషన్ టూర్కి వెళ్తాం, ఎట్లా వెళ్తాము అలాగే అక్కడ కూడా ఉంటాయి. వాటికి కూడా స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. వాటికి కూడా వేరుగా సపరేట్గా అది అప్లై చేసుకోవాలి. ఎన్నో దేశాలు, చాలా దేశాలు ప్రతి జూలైలోనే, అంటే ఇదే జూలై మనం మాట్లాడుకునేది, జూలైలోనే ఎక్కువ యూనివర్సిటీలు ఈ స్కాలర్షిప్ను ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దరఖాస్తులు తీసుకుంటారు, అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయమని అడుగుతారు. సో మనం ఒకేసారి 8 యూనివర్సిటీల్లో పెట్టుకోవచ్చు స్కాలర్షిప్. అంటే ఏదో ఒకటి యూనివర్సిటీ ఇస్తుంది, అది కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఉన్నాయి కదా యూనివర్సిటీలు ఇస్తానంటున్నాయి కదా అంటే ఇవ్వండి. మన గ్రేడ్ కరెక్ట్గా ఉండాలి, మన అవసరాలు కరెక్ట్గా చెప్పగలగాలి, మన పరిస్థితిని అప్డేట్ చేయగలగాలి. సపోజ్ కొన్ని యూనివర్సిటీలు, జర్మనీ లూడ్విగ్ మ్యాక్సిమిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్, జర్మనీలోని బెర్లిన్లో ఫ్రీ యూనివర్సిటీ బెర్లిన్ ఉంది. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్, హెడెల్బర్గ్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా జర్మనీలో ఉన్నాయి. నెక్స్ట్ కెనడాకు వస్తే కార్నెల్ యూనివర్సిటీ, కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ, హెంబర్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ ఉన్నాయి. అండ్ లండన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ లండన్, సీఫిల్డ్ హెలమ్ యూనివర్సిటీ. అండ్ ఇటలీకి వస్తే బకోని యూనివర్సిటీ, హెడెల్బర్గ్ యూనివర్సిటీ, స్కోలా నార్మల్లే సుపీరియర్ యూనివర్సిటీలు అవైలబుల్గా ఉన్నాయి. అసలు మీరు వీటన్నిటికి మించి చిన్న విషయం ఏంటంటే, జర్మనీ విషయానికి వస్తే మీరు కనుక మంచిగా గ్రేడ్ తెచ్చుకుంటే జర్మనీలో ఉచితంగా మీరు విద్య పొందే అవకాశం ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి జర్మనీలో 75% కనుక వాళ్ళు మార్కులు పొందితే ఉచిత ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అన్ని రకాల స్కాలర్షిప్లు వస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటి, మనము ఇక్కడ నుంచి వెళ్ళి విదేశాల్లో చదువుకుని మనం మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని మనం కష్టపడి, మనల్ని ఎంతో కష్టపడి చదివించిన మన పేరెంట్స్ కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మంచి పేరు తెచ్చుకోవాలి. మనం చేసే పని వల్ల మన దేశానికి మంచి రావాలి. అదే వేరే దేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్నా కూడా బేస్ ఏంటి అంటే మనం చదవాలి, మంచిగా గ్రేడ్ తెచ్చుకోవాలి, ఏమి ఫెసిలిటీస్ కల్పించుకోవాలి. చెప్పాను, వైఫై కనెక్షన్ మంచిగా తీసుకోండి. అలాగే మనం ల్యాప్టాప్, కాన్సన్ట్రేషన్ టిప్స్ చెప్పాను. ఇవన్నీ ఎప్పటికప్పుడు మీ ఇంటెలిజెన్స్ని పెంచుకోవటానికి చేసుకోండి. పేపర్ చదివే దగ్గర నుంచి ఇతర మాధ్యమాలు కావచ్చు. ఓన్లీ మీరు ఒక ఎయిమ్ విదేశీ విద్యలో చదువుకోవాలనుకున్నప్పుడు దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి. వేరే ఏమీ మీరు చేయకండి. ఇతర వ్యాపకాలు వదిలేసేయండి. కొన్నాళ్ళు జీవితం చాలా ఉంది. చదవండి, ఉద్యోగం సంపాదించండి. అప్పుడు మీరు ఎన్నో ఏళ్ళు పట్టదు, చదువుకునేటప్పుడే మీకు కాలేజెస్లో ఉద్యోగ అవకాశాల నిమిత్తం ఇంటర్వ్యూలు కన్సల్ట్ చేస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల పేరిట ఈజీ అవుతుంది. చాలా తక్కువ సమయంలోనే మీరు చదువుకోవచ్చు. ఎన్నో రకాలుగా మీరు మిస్ అయిన కొన్ని సంతోషాలని ఒక సంవత్సరం 2 ఏళ్ల గ్యాప్లోనే మళ్ళీ మీరు వాటినన్నిటిని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవి మన మధ్యతరగతి కుటుంబాలు, కాపు మధ్యతరగతి కుటుంబాల్లో చాలామందికి ఇలాంటి
అవకాశాలు రప్పించుకోవాలని కోరుకుంటూ ఈ కాపునాడు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. అదే రకంగా మన కాపు కార్పొరేషన్ తరపున ప్రతి సంవత్సరం రావాల్సిన నిధులు ఎందుకనో రాలేదు 2 ఏళ్ళుగా. ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉందనే అనుకుంటున్నాం. ఎందుకంటే 2 ఏళ్ల పాటు మనకి విదేశీ విద్యకి ఏ విధమైన లోన్లు ఇవ్వలేదు కాబట్టి కనీసం అది కవర్ చేస్తూ కాకపోయినా ప్రస్తుతం ఉన్న రిక్వైర్మెంట్ ఉన్న విద్యార్థులందరికీ కాపు విద్యార్థులందరికీ అవసరమైన వాళ్ళకి కాపు కార్పొరేషన్ లోన్స్ కాపు కార్పొరేషన్ ద్వారా ఈ విదేశీ విద్య లోన్స్ ప్రభుత్వం అందజేస్తుందని మనం ఆశిద్దాం. ఆ విషయాన్ని కూడా ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు మనకి కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ ఛానల్ ద్వారానే మీకు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఈ విద్యకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఏదైనా మన కులం తరపున విదేశీ విద్యకు సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా మన విజయవాడ గాంధీనగర్లో కాపునాడు ఆఫీస్ ఉంది. మన జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు గత 40 సంవత్సరాల పైగా రన్ చేస్తున్నారు. ఈ కాపునాడు ఆఫీస్కి వస్తే ఇక్కడ అవైలబుల్ అంటే కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు. మీకు తగ్గట్టుగా సూచనలు సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉందని తెలియపరుచుకుంటూ ఇక్కడ ఇంకో విషయం, ఎందుకని పర్టికులర్గా మన కాపునాడు అని నేను స్పెసిఫైడ్గా నొక్కించి చెప్తున్నాను అంటే మన కాపునాడికి సుమారుగా 40 దేశాల్లో కాంటాక్టబిలిటీ అంటే ఏ రకమైన యూనివర్సిటీలో మనం చదువుకోవచ్చు, దాని తర్వాత ఎలాంటి ఉద్యోగాలు పొందొచ్చు, ఇటువంటి ఎన్నో విషయాల్లో మన కాపునాడు చాలా బలంగా ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి. రండి, సమాచారం పొందండి, డెవలప్ అవ్వండి, కుటుంబానికి ఉపయోగపడండి, మన ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు ఉపయోగపడండి, అలాగే కులానికి ఉపయోగపడండి. మీరేమీ నిధులు ఇవ్వక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. తోటి కులస్తుడికి మీరు తోచిన సహాయం చేయండి, కులాన్ని డెవలప్ చేయండి, కులం కోసం కష్టపడండి. చదువుకుంటూనే ఉద్యోగం చేసుకుంటూనే కుదిరిన కొంత సమయాన్ని కులం కోసం కేటాయించండి. మీ ఆకుల తిరుమలరావు. జై కాపునాడు, జై హింద్.